ఇది పెళ్లి బస్ హారర్ కథ. ఒక భయానక ప్రయాణానికి ఆరంభం. సమయం రాత్రి. అంతర్రాష్ట్ర రోడ్. కొండల మధ్య రోడ్డుపై వెళ్తున్న ఓ పెళ్లి బస్సు. వర్షం మిన్ను మబ్బుగా కురుస్తోంది. చుట్టూ ఎవరు కనిపించని అరణ్య ప్రాంతం. ఆ లోయల మధ్య ఒక పెద్ద బస్సు నెమ్మదిగా ముందుకు సాగుతోంది. బస్సులో ఊరిలో పెళ్లి జరిగిన తర్వాత వధువు, వరుడు మరియు వారి బంధువులంతా తిరిగి తమ గ్రామానికి వెళ్తున్నారు. సుమారు 30 మంది బస్సులో ఉన్నారు. హాయిగా నవ్వులు, పాటలు, కథలు, చిచ్చవుళ్ళు కొనసాగుతున్నాయి. అంతలో అకస్మాత్తుగా బస్సు ఒక్కసారిగా బ్రేక్ పడింది. బస్ డ్రైవర్ శంకర్, ఏంటి ఇది? ఎవడో మధ్య రోడ్డు మీద నిలబడి ఉన్నాడు. కనిపించట్లేదు. జాగ్రత్త పడండి అందరూ. వర్షం వల్ల ఆ వ్యక్తి ఎవరో బాగా కనిపించలేదు. తల కిందకి వంచుకొని, తెల్ల దుస్తులు ధరించి, శాంతంగా బస్సు ముందు నిలబడ్డాడు. డ్రైవర్ హారన్ కొడితే ఆ వ్యక్తి కదలలేదు. వధువు లావణ్య, ఏమయింది? ఎవరు బస్సు ముందు? భయంగా ఉంది. వదిలేయ్ లావణ్య, ఎవడో పిచ్చివాడు అయి ఉంటాడు. డ్రైవర్, హారన్ కొట్టండి మళ్ళీ అని వరుడు రఘు అన్నాడు. శంకర్ మళ్ళీ హారన్ కొట్టాడు. కాని ఆ ఆకృతి కదలకుండా అలాగే నిలబడింది. తడిగా జలుతున్న ఆ దుస్తులు, వంగిన తల. ఒక్క క్షణం ఆ వ్యక్తి ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి బస్సు మీద పడిపోయాడు. అందరూ ఒక్కసారిగా అరుపులు. అయ్యో దేవుడా, బస్సు మీద ఎవర్రా ఆత్మలా ఎగిరి వచ్చింది. డ్రైవర్ గట్టిగా వేగం పెంచాడు. ఆ ఆకృతి కనిపించకుండా పోయింది. అంతా మళ్లీ ఊపిరి పీల్చారు. లావణ్య వాళ్ళ అమ్మ, ఈ రోడ్డేనా రావడం? మన పల్లెలో 20 ఏళ్ల తర్వాత తొలిసారి పెళ్లి జరిగింది. ఏదో అనుభూతి వేస్తుంది. బసవయ్య వధువుకు బాబాయ్, ఈ అరణ్య మార్గంలో ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతుంటాయి. కొంతకాలంగా ఇదే రోడ్డుపై ఓ పెళ్లి బస్సు గల్లంతయిందని వార్తలు వచ్చాయి. ఆ బస్సు ఇప్పటివరకు దొరకలేదంట. వరుడు రఘు నవ్వుతూ, బాబాయ్గారు, భయపెట్టకండి. ఇది 2025. భూతాలను నమ్మే రోజులు పోయాయి. ఆ మాటలు చెప్పిన నిమిషానికే బస్సు డ్రైవర్ శంకర్ సడన్ బ్రేక్ వేశాడు మరోసారి. అందరూ బలంగా ముందుకు తాకారు. డ్రైవర్ శంకర్, బ్రేకులు పనిచేయట్లేదు సార్. స్టీరింగ్ పనిచేయట్లేదు. ఇంజిన్ ఆఫయింది. బస్సు కొండ దిగువ వైపు జారుతోంది. హడావుడిగా అందరూ కేకలు వేస్తున్నారు. లావణ్య, నాకు భయంగా ఉంది. అమ్మా, వినాయక్, రఘు స్నేహితుడు, అన్నా. బస్సు ఆపే. లైన్ మీదకి వెళ్తున్నాం. బస్సు చివరకు ఓ పెద్ద చెట్టును ఢీకొట్టి ఆగింది. కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు. వర్షం ఇంకా తగ్గలేదు. చుట్టూ చీకటి మాత్రమే. అందరూ బస్సు బయటకు వచ్చారు. వినాయక్, మనం ఎక్కడ ఉన్నాం? సిగ్నల్ లేదు. ఫోన్ నెట్వర్క్ లేదు. రోడ్డు కరప్ట్ అయిపోయింది. బయటకు వచ్చిన వెంటనే వదిలిన ఊపిరి మళ్లీ ఆగిపోయింది. ఎందుకంటే ఒక పక్క చెరువులా నీరు, మరో పక్క అరణ్యం. వెనక్కి వెళ్లే మార్గం కనిపించట్లేదు. అంతేకాదు, ఒకంత దూరంలో ఒక పెళ్లి బస్సు పడి ఉంది. పక్కనే రాసిన పచ్చటి అక్షరాలు, శ్రీ వెంకటేశ్వర ట్రావెల్స్, పెళ్లి ప్రత్యేక బస్సు. శంకర్, అదే బస్సా? బసవయ్యగారు చెప్పిన మిస్సింగ్ బస్సా ఇది? బసవయ్య, చలించిపోతూ, అది గతేడాది నర్సింగపల్లె నుండి వచ్చిన బస్సు. వధువు, వరుడు, బంధువులు మృతి చెందారు. ఎవరి శరీరం దొరకలేదు. అప్పుడు ఇది మాయమైంది. కాని ఇప్పుడు కనిపించింది. కాని ఇప్పుడు మనమేమైపోతున్నాం? అందరూ ఊపిరి ఆగినట్టుగా నిలబడ్డారు. ఆ క్షణం చీకటి మధ్య ఓ అరుపు వినిపించింది. మా పెళ్లిని నాశనం చేసినవారు ఎవరైనా ఉన్నారా? ఒక స్త్రీ అరుపు. అది మామూలు అరుపు కాదు. గుండెల్లో నాటుతున్నది. ఒక్కసారిగా ఆ బస్సులో నుంచి ఒక నలుపు దుస్తుల మహిళ బయటికొచ్చింది. ముఖం కనిపించదు. కాని ఆమె 2 కళ్ళూ రక్తంలా ఎర్రగా మెరిశాయి. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ బస్సు దగ్గరకు వస్తోంది. అందరూ భయపడిపోయరు ముందు ఏమవుతుందో అని. ఆ ఆత్మ ఎవరు? ఎవరి పెళ్లి నాశనం అయింది? బస్సు ముందు నిలబడి ఉన్న నలుపు దుస్తుల్లో ఆ మహిళను చూసి అందరి ఊపిరి ఆగిపోయింది. ఆమె కళ్లలో రక్తపు నీడ, మెడలో మంగళసూత్రం, శరీరమంతా తడిసిపోయి, పొగలు అవుతోంది. బస్సు ముందు నెమ్మదిగా నడుస్తూ వస్తోంది. ఒక్కసారి ఆ కళ్లలో చూసినవారు ఎవరూ కళ్ళు తిప్పలేకపోతున్నారు. ఎందుకు మా పెళ్లిని నాశనం చేశారు? ఎందుకు మమ్మల్ని మోసం చేశారు?
ఆమె గట్టిగా అరిచింది. ఆ అరుపుతో చుట్టూ గాలి విరుచుకుపడింది. చెట్లు ఊగిపోయాయి. కొందరు వేగంగా బస్సులోకి తిరిగి దూకారు. శంకర్ స్టీరింగ్ పట్టుకొని షాక్లోకి వెళ్ళిపోయాడు. లావణ్య, వధువు, రఘు, నన్ను పట్టుకో, నేను భయపడుతున్నాను. రఘు, వరుడు, నిజంగానే ఇది ఆత్మ అయి ఉండొచ్చు. ఇంత భయంకరమైన కళ్లను నేనెప్పుడూ చూడలేదు. బసవయ్య, అన్నమాట ఇదే గతేడాది మాయమైన పెళ్లి బస్సు కథ. అదే ఆత్మ కావచ్చు. వినాయక్, బాబాయ్, పూర్తిగా చెప్పండి. ఈ కథ తెలియదు. బసవయ్య దగ్గరకు వచ్చి మిగిలినవాళ్లంతా విన్నారు. గతేడాది ఇదే ప్రాంతంలో నర్సింగపల్లె గ్రామం నుంచి ఒక పెళ్లి బస్సు బయలుదేరింది. వధువు పేరు కళ్యాణి. చాలా అందంగా ఉండేదట. కాని పెళ్లిరోజు ఉదయం ఆమె బంధువులు ఆమెను ఒక తప్పుడు ఆరోపణతో వేధించారు. పెళ్లి ఆపేశారు. ఆ విషయానికి తట్టుకోలేక ఆమె పెళ్లి బస్సు లోపల ఆత్మహత్య చేసుకుంది. కాని బస్సు మాత్రం బయలుదేరింది. అది తిరిగి వచ్చిందే లేదు. అందులో ఉన్న వాళ్లందరూ అదృశ్యమయ్యారు. అప్పటినుంచి ఈ ప్రాంతంలో పెళ్లి బస్సులు రావడమే లేదని అంటారు. ఆ మాటలు విన్నవారంతా భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. అంతలో పక్కనే నిలబడి ఉన్న పాత బస్సు లోపల ఎర్రటి వెలుగు మెరిసింది. ఎవరో ఎక్కడినుంచో అరుస్తున్నారు. బస్సులో ఏదో ఉంది అని వినాయక్ చెప్పాడు. రఘు, వినాయక్, శంకర్ ముగ్గురూ పాత బస్సు వైపు నడిచారు. వర్షం మితంగా తగ్గింది. పాత బస్సులో అడుగు పెట్టగానే చలికాలం లాంటి చల్లదనం, ఆరిన రక్తపు వాసన వచ్చాయి. ఆ బస్సు లోపల పాడైన పూలదండలు, చింపిన దుస్తులు, మరకలు పట్టిన ఫోటోలు, అందుకే ఒక్కొక్కటి గత సంఘటనలు చెబుతున్నట్లుండాయి. రఘు, ఇక్కడ ఏదో వదిలిపోయినవారు ఉన్నారు. ఈ బస్సు బీభత్సం చూసినట్టుంది. వెనుక సీట్లో ఓ పాడైపోయిన పెళ్లి కార్డు ఉంది. పచ్చటి అక్షరాల్లో శ్రీ కళ్యాణి, అజయ్, తేదీ ఏప్రిల్ 3, 2024, స్థలం నర్సింగపల్లె. శంకర్, బస్ అదే. ఆ కళ్యాణి పెళ్లి బస్సే ఇది. అంతలో బస్సు వెనుక చీకట్లోంచి ఎవరో నిదానంగా నడుస్తూ వస్తున్నారు. పొగల మధ్యలో ఒక మహిళ స్పష్టంగా కనిపించేది కాదు. కాని అరుపు మాత్రం స్పష్టంగా వినిపించింది. మమ్మల్ని మోసం చేసినవారు మీలో ఉన్నారు. ఒక్కొక్కరిని నేను శిక్షిస్తాను. బయట లావణ్య కేకలు వేస్తోంది. రఘు, బయటకు రా. ఆ పొగనీదే కాదు. బస్సులో ఉన్న రఘును ఆ పొగ చుట్టేస్తోంది. అతను గొంతు మెదిపేలోపే ఆత్మ అతనిపై నెమ్మదిగా కూర్చుంది. వినాయక్, రఘు, కదలరా. నీ కళ్ళు ఎర్రగా మారుతున్నాయి. ఆ సమయంలో రఘు నిద్రలో నడిచే మనిషిలా బస్సు ముందు వెళ్లి పడిపోయాడు. అతన్ని గాలిలోకి లేపినట్టుగా చూశారు. తర్వాత ఒక్కసారిగా అతని శరీరం బస్సు వెనుకకి గాయంగా పడిపోయింది. అతను స్పృహలో లేడు. లావణ్య పరిగెత్తి వచ్చి, రఘూ, అంటూ ఏడుస్తుంది. అప్పటికే ఆ ఆత్మ వారి చుట్టూ నెమ్మదిగా వలయం వేసింది. వర్షం ఆగిపోయింది కాని చుట్టూ పొగ, చీకటి మాత్రం కమ్ముకుంది. ఆమె గళం వినిపించింది. నన్ను మోసం చేసినవారు మీ బంధువుల్లో ఉన్నారు. నా న్యాయం కోసం నేను తిరిగి వచ్చాను. అందరి చూపులు లావణ్య తమ్ముడు ప్రణయ్ మీద పడ్డాయి. అతను తలకిందకి వంచుకొని నిలబడ్డాడు. బసవయ్య, ప్రణయ్, నీవేంటి? ఏమైనా తెలియజేయాలా? అతను గంతేసి పారిపోయాడు. కాని ఆత్మ వెంటపడింది. 10 అడుగులు వెళ్లకముందే ఆత్మ అతన్ని గాలిలోకి లేపింది. ఒక్కసారి భయంకరంగా అరుపుతో అతని నోటిలో నల్ల పొగ వచ్చింది. అతను కూలిపోయాడు. శరీరం కదలలేదు. ఆమె, ఇతనే, నన్ను అబద్ధంగా మోసగించి పెళ్లిని ఆపినవాడే. అందరూ షాక్లోకి వెళ్ళిపోయారు. లావణ్య అమ్మ, ప్రణయ్, ఆ విషయానికి ఏమీ మాకు తెలీదు. దయచేసి మమ్మల్ని వదిలేయండి. ఆత్మ, ఇప్పుడు మీరు నా బాధను చూసేరు. పెళ్లి ఆనందం ఎలా నాశనమవుతుందో తెలుసుకుంటారు. ఒక్కసారిగా బస్సు వెనుకంచి మళ్లీ అరుపు వినిపించింది. రఘు లేచాడు. కాని ఇప్పుడు అతని కన్నీళ్లు ఎర్రగా మారిపోయాయి. అతనిలో ఆత్మ ప్రవేశించినట్టు కనిపిస్తోంది. పాత బస్సులో రఘు పడిపోయినప్పటి నుంచి శరీరం కదలడం లేదు. లావణ్య ఏడుస్తూనే అతని పక్కన కూర్చుంది. రఘు ముఖం మీద వింతమైన శాంతి, కాని శరీరం చలిలో గడ్డకట్టినట్టు ఉంది. వినాయక్, ఇంకా అతనిలో ఆత్మ ఉంది అనుకుంటున్నా. లావణ్య, దయచేసి నువ్వు బస్సులోంచి బయటకురా. లావణ్య కన్నీళ్లు తుడుచుకుంటూ, రఘు కోసం ఏమైనా చేస్తాను. అతనిని నాలోంచి ఎవ్వరూ తీసుకోలేరు. అంతలో బసవయ్య దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు.
ఈ ఆత్మ శాంతించాలి అంటే తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాలి. అది జరగకపోతే మనం ఎంత పూజలు చేసినా ఉపయోగం ఉండదు. బస్సు ఆగిన దగ్గర్లో ఓ పాత శివాలయం ఉంది. అక్కడ ఓ తపస్వి జపంలో ఉన్నాడు. చుట్టూ బిల్వపత్రాలు, ఎర్రటి కుంకుమతో నిండిన పీఠం. అందరూ రఘును మోసుకుంటూ అక్కడికి తీసుకెళ్లారు. తపస్వి కళ్ళెత్తి చూశాడు. అతని కళ్లలోని తీక్షణత చుట్టూ చీకటిని తుడిచేసింది. తపస్వి, ఈ బాలుడు శరీరంలో ఉన్నది అతని జీవం కాదు. అది శోకాత్మ. ఆమె ప్రేమించిన వారిలో ఒకరిని కోల్పోయింది. తన మృతికి కారణమైన నిజాన్ని బయటపెట్టాలనుకుంటోంది. లావణ్య, మా తమ్ముడు ప్రణయ్ ఆమెను మోసం చేశాడని అర్థమైందే. ఇంకా ఏమి చేయాలో చెప్పండి స్వామీ. తపస్వి, ఆమె కళ్యాణి. తన పెళ్లిరోజు నీళ్ళో మునిగి చనిపోయింది. కాని ఆమె మరణం శరీరానికి ముగింపు, మనస్సుకు కాదు. నీవు ఆమె బాధను అర్థం చేసి తనకు న్యాయం చేస్తావని ప్రమాణం చేయాలి. తపస్వి లావణ్య చేతిలో చిన్న శివలింగాన్ని పెట్టి ఇలా అన్నాడు. ఇది ఆమె మనసులోని శాంతికి ప్రతీక. ఇది ఆమె మరణించిన చోట స్థాపించాలి. అక్కడ మౌనం పాటించి ఆమెకు గౌరవంగా ఒక మాట ఇవ్వాలి. ఇక ఎవరూ ప్రేమ పేరుతో బాధపెట్టబడరని. మరణ స్థలానికి ప్రయాణం. బస్సు తిరిగి మళ్లీ నర్సింగపల్లె మార్గంలో ముందుకు సాగింది. మధ్యలో రహదారి మళ్లీ పొగతో కమ్ముకుంది. బస్సు నిలిచింది. విండ్షీల్డ్ మీద రక్తపు నీళ్లు చిమ్మినట్టు కనిపించాయి. అదే చోట కళ్యాణి ఆత్మ మరణించిన నది. అందరూ బస్సు దిగారు. నది ఒడ్డున గాలి గుసగుసలాడుతున్నట్టు ఉంది. లావణ్య, ఇక్కడే కదా? ఆమె ముద్దుబిడ్డగా ఉన్న తన ఇంటిని విడిచి చీకటిలో కలిసిపోయింది. లావణ్య నదిలోకి అడుగుపెట్టి శివలింగాన్ని ఒడ్డున ప్రతిష్ఠించింది. ఆమె చేతులు జోడించి ఇలా మాట్లాడింది. కళ్యాణి, నీకు జరిగిన అన్యాయం మాకు తెలిసింది. నీ ప్రేమను అపహాస్యం చేసినవాడు శిక్షించబడాడు. మేము నీ నామాన్ని కలుషితం చేయము. ప్రతి పెళ్లి పల్లకీ నీవు ఆశీర్వదించేలా నీ పేరుతో ఒక నిలువు స్తూపం ఇక్కడ వేస్తాం. అంతలో గాలిలో చలికి ముడుతలు లేచాయి. నదిలో నుంచి తెల్లటి పొగగా ఒక రూపం తేలింది. కళ్యాణి ఆత్మ, నన్ను అర్థం చేసుకున్న నీవు నా అక్కవు లావణ్య. నేను శాంతంగా నిద్రించగలను. కానీ రఘు, అతను బతకాలి. ఆ పొగ నెమ్మదిగా రఘు శరీరాన్ని చుట్టుకుని మెల్లగా బయటికి వచ్చింది. రఘు ఒక్కసారిగా దగ్గర్లో పడిపోయాడు. ఊపిరి పీల్చుకున్నాడు. లావణ్య, రఘూ! ఆమె పరిగెత్తి అతన్ని పట్టుకుంది. రఘు, బలహీనంగా, ఏమైంది లావణ్యా? నా గుండెలో ఒకటేమో బరువుగా ఉంది. కంట్లో ఓ అమ్మాయి కన్నీళ్లు మెరిసినట్టు అనిపించింది. వినాయక్, ఆమె నిన్ను విడిచి వెళ్ళిపోయింది రఘూ. కానీ నీ హృదయంలో చిరకాలం నిలిచిపోయింది. కళ్యాణి స్తూపం మరియు పెళ్లి బస్ చరిత్ర. కొన్ని రోజులు తరువాత నది ఒడ్డున కళ్యాణి పేరుతో స్మారక స్తూపం నిర్మించారు. అక్కడ ప్రతి సంవత్సరం వివాహ దినోత్సవం నాడు జ్యోతి వెలిగిస్తారు. లావణ్య, రఘు పెళ్లి ముగిసింది. వారు కళ్యాణి స్తూపానికి ముందు విగ్రహానికి మాల వేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ పెళ్లి బస్ ఇప్పుడు తిరిగి మార్గంలో నడుస్తోంది. కాని ఒక్క మార్పుతో. బస్సు ముందు పేరున్న బోర్డు, కళ్యాణి బస్సు సేవ, ప్రేమను గౌరవించండి, బాధను అర్థం చేసుకోండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.